ఒక ఊరిలో గోపి, రాధ వాళ్ళ ముద్దుల కొడుకు బాలు ఉంటున్నారు. బాలు వాళ్ళ అమ్మకి దేవుడి మీద భక్తి బాగా ఎక్కువ. ఆమె రోజు పూజలు చాలా బాగా చేస్తుంది. వాళ్ళ అమ్మ చేసే పూజల్ని చూసి బాలుకి కూడా దేవుని గురించి అన్నీ తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువ. ఆ మక్కువతోనే రేపు వినాయక చవితి కదా, అంటే ఏమిటో తెలుసుకుందాం అని బాలు వాళ్ళ అమ్మని అడిగాడు. అమ్మ, వినాయక చవితి అంటే ఏమిటి? మనం వినాయక చవితి ఎందుకు చేసుకుంటాం అని అడిగాడు. అప్పుడు బాలు వాళ్ళ అమ్మ రాధ కూర్చుని బాలుతో ఇలా చెప్తుంది. వినాయకుడి గురించి చెప్తాను. వినాయకుడు తల్లి పేరు పార్వతి, తండ్రి శివుడు. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేస్తూ నలుగు పిండితో ఒక చిన్న బొమ్మను తయారు చేస్తుంది. ఆ బొమ్మ చాలా అందంగా ఉంది. అప్పుడు ఈ బొమ్మే అంత అందంగా ఉంది కదా, ఈ బొమ్మకి ప్రాణం పోస్తే ఇంకెంత అందంగా ఉంటుందో అని పార్వతీదేవి ఆ బొమ్మకి ప్రాణం పోస్తుంది. ఆ బొమ్మే వినాయకుడు. వినాయకుడు అంటే శివపార్వతులిద్దరికీ చాలా ఇష్టం. వినాయకుడు ఆదిదేవుడు. మనం ఏ పూజ చేసుకున్నా మొదటి పూజ వినాయకుడికి చేస్తే ఏ ఆటంకాలు లేకుండా ఉంటాయి. మన వినాయక చవితి భాద్రపద మాసంలో శుక్ల చవితి రోజున వినాయక చవితి చేసుకుంటాము. ఆ రోజున మనం మట్టితో చేసిన వినాయకుడిని పెట్టుకుని అందంగా అలంకరించుకుని వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు, ఉండ్రాళ్ళు, మోదకాలు ఇలాంటి పిండి వంటలన్నీ నైవేద్యంగా పెట్టి 21 రకాల ఆకులతో పూజ చేసి వినాయకుని ఆశీర్వాదం తీసుకుందాం అని రాధ బాలుతో చెప్తుంది. అప్పుడు బాలు, అలాగే అమ్మా, నేను కూడా రేపు ఉదయం లేచి నాకు బాగా చదువు రావాలి అని దండం పెట్టుకుంటా అని అంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే లేచి బాలు వాళ్ళ అమ్మ, నాన్న అందరూ కలిసి వినాయకునికి పూజ చేస్తారు.